Hello everyone, hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. Vedantu Telugu channel లో ఈ రోజు క్లాస్ ఎస్పెషల్లీ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు చాలా ప్రెషర్లో ఉంటారు. ఎందుకంటే ఈ సెకండ్ ఇయర్ ఎండింగ్లోకి వచ్చేటప్పటికి మార్చ్ అండ్ ఫిబ్రవరి అండ్ ఏప్రిల్ మే వరకు చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఐపీ ఎగ్జామినేషన్స్, తర్వాత ఎంసెట్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్ సెకండ్ అటెంప్ట్, ఇంకా చాలా యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. వీటన్నిటికీ తోడు సెకండ్ ఇయర్ వాళ్ళకున్న ఇంకొక చికాకు పెట్టే ఎగ్జామ్ ఏంటి అంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఎలాగోలాగా అయిపోతాయిలే అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే ప్రాక్టికల్స్కి మీకు 30 మార్క్స్ అవార్డింగ్ ఉంటుంది. సో 30 మార్క్స్లో ఒక్క మార్క్ పోయినా బాధగానే ఉంటుంది కదా. సో ప్రాక్టికల్స్లో 30 అవుట్ ఆఫ్ 30 ఎలా తెచ్చుకోవాలి, దానికోసమే ఈరోజు సెషన్. సో ఈరోజు సెషన్లో నేను ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ చెప్తాను. లైక్ 30 అవుట్ ఆఫ్ 30 వస్తాయి, ఎందుకు రావు, ఈజీగా వస్తాయి. అయితే వాటికి సంబంధించి మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో నా పేరు రమాదేవి, నన్ను కేఆర్డి మేడం అని పిలవచ్చు. సో ఈరోజు క్లాస్లో మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు క్లాస్లో ఏంటి అంటే నేను ఈ స్ట్రాటజీ చెప్తాను. బికాస్ నేను పర్సనల్గా కూడా స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళాను. అలాగే ఎక్స్టర్నల్గా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో ఎక్స్టర్నల్గా నేను స్పాట్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి నేను మీకు ఇచ్చే గైడెన్స్ అనేది 100% రిలయబుల్ అండ్ ఇది ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనగానే ల్యాబ్లోకి ఎంటర్ అవ్వంగానే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే ఎక్స్టర్నల్ కూర్చుని ఉంటారు కదా, ఎక్స్టర్నల్ పక్కనే రికార్డ్ ప్లేస్ చేసి ఎక్స్టర్నల్ మిమ్మల్ని ఒక చిట్ తీయమంటారు. ఆయన ముందు కొన్ని చిట్స్ ఉంటాయి, స్లిప్స్. ఆ ఒక చిట్ తీయమంటారు. చిట్ తీస్తే దాంట్లో ఒక నంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 4 నెంబర్ చిట్ వచ్చింది అనుకుంటే నీకు వచ్చిన క్వశ్చన్ 4th క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ థింగ్ మీరు వెళ్ళంగానే ఏం చేస్తారు అంటే క్వశ్చన్ నెంబర్ పికప్ చేసుకుని మీ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. మీకు ఒక బుక్లెట్ అనేది ఇస్తారు. సో ఆ బుక్లెట్లో మీరు ఎక్స్పెరిమెంట్ చేసి దాని వాల్యూస్ అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటారనమాట. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడే కీ రోల్ అంతా ఉంటుందన్నమాట. మీకు ఇచ్చిన బుక్లెట్ ఏదైతే ఉందో దానిలో ఖచ్చితంగా ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి. మీరు ఒక్క సైడ్ హెడ్డింగ్ మిస్ అయినా కూడా దానికి సంబంధించిన మార్క్స్ ఎక్స్టర్నల్ మీకు అవార్డ్ చేయలేడు. ఆయన చేతిలో కూడా ఏమీ ఉండదన్నమాట. మా డాడీ ఎమ్మెల్యే లేదా మా డాడీకి బోల్డ్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇంటర్మీడియట్ బోర్డులోనే మా డాడీ పనిచేస్తారు, సో నాకేంటి 30 అవుట్ ఆఫ్ 30 వచ్చేస్తాయి అని ఏమాత్రం అనుకోవద్దు. బికాస్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, వేరే ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా మీరు పేపర్ మీద పెన్ పెట్టి ఈ హెడ్డింగ్స్ రాయకపోతే ఎక్స్టర్నల్ వీటికి మార్క్స్ వేయలేరు. బికాజ్ ఇప్పుడున్న దాని ప్రకారం ఒక ఎక్స్టర్నల్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్కి కరెక్ట్గా పైన సీసీ కెమెరా ఉంటుంది. ఆ సీసీ కెమెరాలో నుంచి అతని ఇవాల్యుయేషన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఎక్స్టర్నల్ చేతిలో ఏమీ లేదు, మీరు గనక ఈ హెడ్డింగ్స్ రాయడం మిస్ అయితే. సో మీకు ఇచ్చిన బుక్లెట్ ఉంటుంది కదా, బుక్లెట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చూడండి, ఫార్ములా ప్లస్ ప్రొసీజర్. ఫార్ములాకి 2 మార్క్స్ ఉన్నాయి, ప్రొసీజర్కి 3 మార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు బుక్లెట్ ఇస్తారు కదా, ఆ బుక్లెట్లో ఎయిమ్ అనేది మీకు వచ్చిన క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటి అనేది మీకు ఎక్స్టర్నల్ చెప్తారు. సో మీకు ఇచ్చిన ఎయిమే మీకు వచ్చిన క్వశ్చన్. సో ఫస్ట్ ఎయిమ్ అని పెట్టి మీకు ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఆ క్వశ్చన్ రాసేస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2కి వచ్చేటప్పటికి ఆపరేటర్స్ రాయాలా వద్దా అనే క్వశ్చన్ వస్తుంది. బికాజ్ ఇక్కడెక్కడ ఆపరేటర్స్ లేవు, కానీ ఆపరేటర్స్ రాయండి సైడ్ హెడ్డింగ్ పెట్టి. మీ ఎదురుగుండానే కనిపిస్తూ ఉంటుంది కదా ఎక్స్పెరిమెంట్, సో అక్కడ ఉన్నవి చూసి రాసేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏమేమి ఆపరేటర్స్ అక్కడ కనిపించాయో అవన్నీ కూడా ఆపరేటర్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయండి. సో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటమ్మా, ఎయిమ్. సెకండ్ హెడ్డింగ్ ఏంటి, ఆపరేటర్స్. ఓకే, ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు పెట్టాల్సిన హెడ్డింగ్ ఏంటి అంటే, ఓకే ఇది ఎప్పుడు మనం మర్చిపోతూ ఉంటాను నేను, పెన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ హెడ్డింగ్ ఏం పెట్టారు, ఎయిమ్. ఎయిమ్ అంటే ఏంటి, మీకు వచ్చిన క్వశ్చన్, అది మీకు ఎక్స్టర్నల్ చెప్తారు, అది మీరు రాసేస్తారు. సెకండ్ హెడ్డింగ్ ఏం పెడతారు, ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఎలా తెలుస్తాయి, బట్టి కొట్టాల్సిన అవసరం ఏం లేదు. మీరేం చేస్తారు, మీ ఎదురుగుండా ఏమేమి ఆపరేటర్స్ కనిపిస్తున్నాయో మీ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఆ ఆపరేటర్స్ అన్ని పేర్లు రాసేయండి. ఓకే, సో మరీ బొత్తిగా ఏమీ తెలియకపోతే దానికి సంబంధించిన ఒక స్కేలో ఏదో ఒకటి ఉంటుంది కదా ఎదురుగుండా, దాన్ని చూసి రాసేయండి.
ప్రిజమ్ లేదా లైట్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటే మీ ఎదురుగుండా లెన్స్ కనిపిస్తూ ఉంటుంది. మీకు కాన్కేవ్ లెన్స్ వచ్చిందా, కాన్వెక్స్ లెన్స్ వచ్చింది, సారీ కాన్కేవ్ లెన్స్ ఉండదు, కాన్వెక్స్ లెన్స్ వచ్చిందా లేదా కాన్కేవ్ మిర్రర్ వచ్చిందా. మిర్రర్ అయితే మిర్రర్ రాస్తారు, లెన్స్ అయితే లెన్స్ రాస్తారు. ఆబ్వియస్గా లెన్స్ ఉంది అంటే దాన్ని పట్టుకోవడానికి ఒక హోల్డర్ కావాలి. లెన్స్ లైట్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఒక క్యాండిల్ కావాలి. ఇలాగ చిన్న చిన్నవన్నీ పేర్లు రాసేయండి. ఏదైనా మీరు ఫిల్ చేశారా లేదా, సైడ్ హెడ్డింగ్ దానిని ఫిలప్ చేశారా లేదా, ఇంతవరకు మాత్రమే అవసరం. ఓకే, ఆపరేటివ్ సైడ్ హెడ్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు పెట్టాల్సిన హెడ్డింగ్ ఏంటి, ఫార్ములా. నెక్స్ట్ హెడ్డింగ్ ఏం పెట్టాలమ్మా, ఫార్ములా. ఎస్, ఫార్ములా అయితే మాత్రం మెమరైజ్ చేసుకుని వెళ్ళాల్సిందే. ఓకే, దీంట్లో ఎవరు ఎలాంటి హెల్ప్ చేయలేరు. ఫార్ములా మాత్రం ఖచ్చితంగా మెమరైజ్ చేసుకుని వెళ్ళాలి. అండ్ ఫార్ములా సైడ్ హెడ్డింగ్ కనిపించి తీరాలి. ఫార్ములా సైడ్ హెడ్డింగ్లో ఖచ్చితంగా 2 మార్క్స్ ఫార్ములాకి. ఫార్ములాకి ఎన్ని మార్క్స్ అవార్డ్ చేశారమ్మా, 2 మార్క్స్. సో నీకు 2 మార్క్స్ అవార్డ్ చెయ్యాలి అంటే అక్కడ ఎక్స్టర్నల్కి నీ బుక్లెట్లో ఫార్ములా సైడ్ హెడ్డింగ్ కనిపించాలి. సో ఫార్ములా సైడ్ హెడ్డింగ్ పెడతారు, ఫార్ములా రాసేస్తారు. రాసిన తర్వాత యూజువల్గా ఎక్స్టర్నల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. మనం సింపుల్ పెండ్యులమ్ ఎక్స్పెరిమెంట్ ఏదో ఒకటి తీసుకుందాం. సో సింపుల్ పెండ్యులమ్ ఎక్స్పెరిమెంట్లో వాడే ఫార్ములా రాస్తారు. ఫస్ట్ ఫార్ములా సైడ్ హెడ్డింగ్ పెడతారు. ఫార్ములా సైడ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత T = 2π√L/G, ఇది మన ఫార్ములా. ఇలా ఫార్ములా రాసేస్తే సరిపోదు. కొంతమంది ఎక్స్టర్నల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అంటే ఫార్ములా రాసిన తర్వాత T = టైం పీరియడ్, దాని పేరు రాయాలన్నమాట. T = టైం పీరియడ్, L లెంత్ ఆఫ్ పెండ్యులమ్, ఓకే, G యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇలాగ పేర్లు రాయమని అడుగుతారు. టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చెయ్యండి అని ఎక్స్టర్నల్ చెప్పారు అంటే మీరు ఖచ్చితంగా టర్మ్స్ అన్నీ కూడా ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ ఫార్ములాకి 2 మార్క్స్. సో ఫస్ట్ ఏం రాశారు, ఎయిమ్, ఆ తర్వాత ఆపరేటర్స్ రాశారు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏం రాశారమ్మా, ఫార్ములా. 2-3 ఫార్ములే ఉంటే 2-3 ఫార్ములే కూడా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వెర్నియర్ క్యాలిపర్స్ ఉంది. వెర్నియర్ క్యాలిపర్స్తో ఒకటి వెర్నియర్ క్యాలిపర్స్ ఫార్ములా రాస్తారు, రెండోది మిమ్మల్ని డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు డెన్సిటీ = మాస్ బై వాల్యూమ్ అనే ఫార్ములా కూడా రాయాలి. ఫార్ములా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ప్రొసీజర్. ప్రొసీజర్కి ఎన్ని మార్క్స్, 3 మార్క్స్. సో ప్రొసీజర్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ప్రొసీజర్ సైడ్ హెడ్డింగ్ పెట్టి జస్ట్ ఒక 2-3 లైన్స్ సెంటెన్సెస్ అయితే పారాగ్రాఫ్ లాగా రాయొద్దు. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే పారాగ్రాఫ్ లాగా ఎట్టి పరిస్థితుల్లోనూ రాయొద్దు. బికాస్ బోర్ కొడుతుంది కదా, చూడంగానే ఏంట్రా బాబు ఇంత పారాగ్రాఫ్ రాశాడు అని అనుకుంటారు. సో నేనైతే పారాగ్రాఫ్కి మార్కులు ఇవ్వను. ఓకే, సో పారాగ్రాఫ్లు స్టోరీలు ఏం రాయొద్దు, పాయింట్ వైజ్ రాయండి. మీకు గుర్తున్న ఏవో ఒక 2-3 పాయింట్స్ మీ ఓన్ సెంటెన్సెస్లో రాయండి. యాజ్ ఇట్ ఈస్గా మెటీరియల్లో ఉన్నదే ఎక్కించేయాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ అనేది మ్యాక్సిమం 5 పాయింట్స్. నీకు బాగా ఎక్స్పెరిమెంట్ వచ్చు అనుకుంటే మ్యాక్సిమం 5 పాయింట్స్, అంతకంటే ఎక్కువ రాయొద్దు. ఓకే, సో ఖచ్చితంగా ప్రొసీజర్ రాయాలి. ప్రొసీజర్కి 3 మార్క్స్. ఓకే, సో ప్రొసీజర్ సైడ్ హెడ్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే సర్క్యూట్ డయాగ్రామ్ ప్లస్ మోడల్ గ్రాఫ్ ప్లస్ టేబుల్ అండ్ అబ్జర్వేషన్స్. యాక్చువల్గా మీరు చేసేది ఏంటి అంటే మీరు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయకముందే ఇవన్నీ రాసేస్తారు. ఫస్ట్ ఏం రాశారు, ఆపరేటర్స్ రాశారు, తర్వాత ఫార్ములా రాశారు, తర్వాత ప్రొసీజర్ రాశారు. ఇవన్నీ ఫస్ట్ ½ అన్ అవర్లో మీరు చేయాల్సిన పనులు. ప్రొసీజర్ 4-5 పాయింట్లు రాసేశారు, ఓన్ వర్డ్స్లో రాసేయండి. జస్ట్ అక్కడ చూడండి ఆపరేటర్స్, వాటిని ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రొసీజర్ రాసేస్తారు. ఓకే, ప్రొసీజర్ రాసిన తర్వాత నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏం పెట్టాలి, సర్క్యూట్ డయాగ్రామ్. అయితే అన్ని ఎక్స్పెరిమెంట్స్కి సర్క్యూట్ డయాగ్రామ్ ఉండదు కదా, ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్స్ కానీ లేదంటే మనకి ఎలక్ట్రానిక్స్ లాజిక్ గేట్స్ కానీ జంక్షన్ డయోడ్ ట్రాన్సిస్టర్ వీటికి మనకి సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఉన్న వాటికి సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తారు. సింపుల్ పెండ్యులం లేదా పారలెలోగ్రామ్ ఫోర్స్ ఉన్నాయనుకోండి, వాటికి సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉండవు, కానీ మోడల్ గ్రాఫ్స్ ఉంటాయి కదా. మోడల్ గ్రాఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పారలెలోగ్రామ్లో ఉందనుకోండి, పారలెలోగ్రామ్లో
ఇలా రావాలి కదా గ్రాఫ్. సో ఇలా డ్రా చేస్తారు. లేదు, సింపుల్ పెండ్యులం ఎక్స్పెరిమెంట్ ఉంది. సింపుల్ పెండ్యులం ఎక్స్పెరిమెంట్లో ఎల్కి టీ స్క్వేర్కి గ్రాఫ్ గీయమన్నారు, ఇలా గీస్తారు. ఇది మోడల్ గ్రాఫ్ అంటారు. సో ఇక్కడ వాల్యూస్ ఏం అవసరం లేదు. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నారు, వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నారు, గ్రాఫ్ షేప్ ఎలా వస్తుంది, ఇది మోడల్ గ్రాఫ్. సో మోడల్ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా గీసేయాలి. ఎక్కడ గీస్తారు, ఇందులో. ఓకే, సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటే సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తారు. నీకు వచ్చిన ఎక్స్పెరిమెంట్కి సర్క్యూట్ డయాగ్రామ్ లేదు, వదిలే. ఏం డ్రా చేయాలి, మోడల్ గ్రాఫ్ ఉంటే మోడల్ గ్రాఫ్ డ్రా చేయాలి. అది కూడా లేదు. లైక్ వెర్నియర్ క్యాలిపర్స్ స్క్రూ గేజ్ వచ్చింది. సో వెర్నియర్ క్యాలిపర్ స్క్రూ గేజ్కి మోడల్ గ్రాఫ్స్ లేవు, సర్క్యూట్ డయాగ్రామ్ లేదు. అలా అని కూర్చుని మొత్తం వెర్నియర్ క్యాలిపర్స్ డయాగ్రామ్ స్క్రూ గేజ్ డయాగ్రామ్ గీయకండి. ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిడతాడు మీ ఎక్స్టర్నల్. సర్క్యూట్ డయాగ్రామ్లు అంటే సర్క్యూట్ డయాగ్రామ్లు మాత్రమే గీయండి. సెల్ ఇవి ఉంటాయి కదా, అదనమాట. లేదా మోడల్ గ్రాఫ్, రెండు లేకపోతే ఏం లేదు, వదిలేసేయండి, ప్రాబ్లం ఏం లేదు, మార్క్స్ పడతాయి. ఎందుకంటే ఎక్స్టర్నల్ మాత్రం తెలుస్తుంది కదా, ఉందా లేదా, గీయాలా అవసరం లేదా ఆయనే చూసుకుంటాడు. అయితే ఉంటే సర్క్యూట్ గీస్తారు. ప్రతి దానికి సైడ్ హెడ్డింగ్ కంపల్సరీగా పెట్టండి. సర్క్యూట్ డయాగ్రామ్ గీస్తున్నావా, సర్క్యూట్ డయాగ్రామ్ సైడ్ హెడ్డింగ్ పెట్టు. మోడల్ గ్రాఫ్ గీస్తున్నావా, మోడల్ గ్రాఫ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి అక్కడ మోడల్ గ్రాఫ్ గీ. ఆ రెండు కూడా లేవు, పర్లేదు. టేబుల్స్ అండ్ అబ్జర్వేషన్స్, ఇందులో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. టేబుల్ అబ్జర్వేషన్స్ రాసేయాలా లేదా అనేది. టేబుల్ అనేది ఎంటీ టేబుల్ ఫస్ట్ గీస్తారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు చేయాల్సింది ఏంటి, ఎంటీ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెర్నియర్ క్యాలిపర్స్ చేస్తున్నారు. సో వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించి టేబుల్ గీసేయండి. ఫస్ట్ సీరియల్ నంబర్, నెక్స్ట్ మెయిన్ స్కేల్ రీడింగ్, దెన్ సర్క్యులర్ స్కేల్ రీడింగ్, దెన్ ఎల్సి ఇంటూ దిస్ ఏ, ఇది బి అనుకుంటే ఎల్సి ఇంటూ బి. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ ఎల్సి ఇంటూ బి. ఇంతే, ఇది ఎంటీ టేబుల్. జస్ట్ ఇలా గీసి వదిలేస్తారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో. దీనిని అబ్జర్వేషన్ టేబుల్ అంటారు. మరి అబ్జర్వేషన్స్ ఏంటి అంటే, ఇది ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో రాయకూడదు. అబ్జర్వేషన్స్ ఎప్పుడు ఏంటి అంటే, ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మీకు వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ ఏవైతే ఇక్కడ ఫిలప్ చేస్తారో దానిని అబ్జర్వేషన్ అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ విషయంలో, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు గీయాల్సింది ఎంటీ టేబుల్ మాత్రమే. నాకేదో బాగా వచ్చు కదా అని చెప్పేసి వాల్యూస్తో సహా ఎక్కించేశారు అంటే ఎక్స్టర్నల్కి తెలిసిపోతుంది. మీ దగ్గర ఒక మైక్రో జిరాక్స్ పెట్టుకుని వచ్చారు, వెంటనే బయటకు గింటేస్తారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు చేసేది ఏంటి, ఎంటీ టేబుల్ గీసుకుని వెళ్తారు. 2 టేబుల్స్ అవసరమైతే 2 టేబుల్స్ గీసేయండి పెద్ద పెద్దగా. మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ అందులోనే వాల్యూస్ రాసుకోవచ్చు. ఓకే, సో వీటన్నిటికీ మార్క్స్ ఉంటుంది. ఒకవేళ సర్క్యూట్ డయాగ్రామ్ మోడల్ గ్రాఫ్ లేదు అంటే టేబుల్ అండ్ అబ్జర్వేషన్స్కి మొత్తానికి కలిపి 8 మార్క్స్ ఇచ్చేస్తారు. మీరు ఇక్కడ మార్క్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నారో లేదు. ఫస్ట్ సెక్షన్ మీరు ఫార్ములా ప్రొసీజర్ రాసినందుకు మీకు 5 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇవి సర్క్యూట్ డయాగ్రామ్, మోడల్ గ్రాఫ్, టేబుల్స్ అండ్ అబ్జర్వేషన్స్, వీటన్నిటికీ కలిపి 8 మార్క్స్ అవార్డ్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ రీజియన్ అనమాట. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మార్కులు పోతాయి. సైడ్ హెడ్డింగ్ ఉండాలి, దానిని మీరు కింద ఫిలప్ చేయాలి. సైడ్ హెడ్డింగ్ పెట్టకపోయినా మార్కులు వెయ్యలేడు. ఎక్స్టర్నల్ చేతిలో ఏమీ ఉండదు. ఎక్స్టర్నల్కి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళ జాబ్స్ పోతాయి. కాబట్టి వాళ్ళు ఎలాంటి కనికరము చూపించరు మీ మీద. ఓకే, సో నేను చెప్పేవన్నీ జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. ఎందుకంటే 30 మార్క్స్ అనేవి ఈజీగా పోగొట్టుకోవడం ఎందుకు, అదనమాట. ఓకే, నెక్స్ట్ ప్రికాషన్స్. ఎస్, చాలామంది చూడండి, ప్రికాషన్స్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 2 మార్క్స్. టేబుల్స్ గీసేసిన తర్వాత ఇమీడియట్గా రావాల్సిన సైడ్ హెడ్డింగ్ ఏంటి, ప్రికాషన్స్. ప్రికాషన్స్కి నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు అసలు ఏ ఎక్స్పెరిమెంట్ అయినా రానివ్వండి, ఫస్ట్ ప్రికాషన్, డూ ద ఎక్స్పెరిమెంట్ విదౌట్ ఎనీ ఎర్రర్స్. కామన్, అన్నిటికీ కామన్. మీకు ఏ ఎక్స్పెరిమెంట్ అయినా రానివ్వండి, ఫస్ట్ ప్రికాషన్ ఏం రాస్తారు, డూ ద ఎక్స్పెరిమెంట్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. సెకండ్ ప్రికాషన్, హ్యాండిల్ ద ఆపరేటర్స్ కేర్ఫుల్లీ. అంతే. మీకు ఏ ఎక్స్పెరిమెంట్ అయినా రానివ్వండి, ఈ 2 ప్రికాషన్స్ రాయండి చాలు. లేదు నాకు ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ వచ్చు అనుకుంటే మీరు రాసుకోండి. కాకపోతే ఏ ప్రికాషన్స్ ఏమీ నీకు గుర్తు రావట్లేదు అన్నప్పుడు పాయింట్ నెంబర్ 1 ప్రికాషన్ సైడ్ హెడ్డింగ్ పెట్టు. పాయింట్ నెంబర్ 1 ఏంటమ్మా,
హ్యాండిల్ ద ఆపరేటర్స్ కేర్ఫుల్లీ ఒకటి, రెండోది ఏంటి, డూ ద ఎక్స్పెరిమెంట్ విదౌట్ ఎనీ ఎర్రర్. చాలు. ప్రికాషన్స్ 2 పాయింట్స్కి 2 మార్క్స్. ఒక్క ప్రికాషన్ రాయద్దు, 1 మార్కే పడుతుంది. ప్రికాషన్స్ మినిమం 2 రాయాలి, ఆ తర్వాత మీ ఇష్టం. ఓకే, నీకు అర్థమవుతోందా? ఓకే, సో అర్థం చేసుకోండి. ప్రికాషన్స్ 2 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం ప్రికాషన్స్ రాయినందుకు 2 మార్క్స్ పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ మందిని చూసాం మనం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ రిజల్ట్ యూనిట్. ఇక్కడ పోతుంది చాలా మందికి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో రావు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ప్రికాషన్స్ వరకు మాత్రమే రాసిన తర్వాత ఎక్స్టర్నల్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్స్టర్నల్ దగ్గరికి వెళ్తే ఆయన ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని సైన్ పెడతారు. ఎక్స్టర్నల్ సైన్ పెట్టాడు అంటే మీరు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసేస్తారు కదా, ఆ వచ్చిన రిజల్ట్ అబ్జర్వేషన్స్ అంటారు అనమాట. వాటిని ఎక్కడ రాయాలి, ఈ టేబుల్లో ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసిన తర్వాత టేబుల్ అయిపోయింది, ప్రికాషన్స్ కింద, ప్రికాషన్స్ తర్వాత క్యాలిక్యులేషన్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. క్యాలిక్యులేషన్స్లో మీరు చేయాల్సిన మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఫార్ములా అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తారు. క్యాలిక్యులేషన్స్కి ఎన్ని మార్క్స్, 4 మార్క్స్. క్యాలిక్యులేషన్స్కి ఎన్ని మార్క్స్ ఇచ్చారమ్మా, 4 మార్క్స్ ఇచ్చారు. సో ప్రతిదీ డీటెయిల్డ్గా మీకు ఎంత వీలైతే అంత పొడవుగా సాగదీసి మరి క్యాలిక్యులేషన్స్ చూపించండి. ఏదో చిన్నగా దగ్గరగా వేసేసి మాత్రం క్యాలిక్యులేషన్స్ చెయ్యొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చిన బుక్లెట్ని చివరి దాకా ఫిలప్ చేసేయండి. ఫస్ట్ 2 పేజీస్లోనే ఇరికించి చిన్నగా రాయొద్దు. అది ఎక్స్టర్నల్కి నచ్చదు. అలాగే ఎక్స్టర్నల్ మార్క్స్ వెయ్యాలన్నా కూడా అదే అతనికి హెల్ప్ అవుతుంది. సో మొత్తం మీకు ఇచ్చిన ప్రాక్టికల్ బుక్లెట్ ఏదైతే ఉందో బుక్లెట్ని మొత్తం ఫినిష్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ అయిపోయిన తర్వాత ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. రిజల్ట్కి 1 మార్క్, యూనిట్కి 1 మార్క్ ఇచ్చారు చూసుకోండి. రిజల్ట్కి 1 మార్క్, యూనిట్కి కూడా మార్క్ ఉంది. సో చాలామంది ఏంటంటే రిజల్ట్ రాస్తారు, యూనిట్ మర్చిపోతారు. లెంత్ ఆఫ్ ద గివెన్ రెక్టాంగులర్ బార్ 2 సెంటీమీటర్స్, సెంటీమీటర్కి 1 మార్క్ ఉంటుంది, 2కి ఒక 1 మార్క్ ఉంటుంది. సో ఒకవేళ యూనిట్స్ లేవు అనుకోండి, మీరేం చేస్తారు అంటే నో యూనిట్స్ అని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అ ప్రిజం వచ్చింది. సో రిజల్ట్ అని సైడ్ హెడ్డింగ్ పెడతారు. ఓకే, రిజల్ట్లో ఏమొచ్చింది నీకు, సమ్ 1.48 అని వచ్చింది అనుకుందాం. ఇదేంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ లేవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, యూనిట్స్ సైడ్ హెడ్డింగ్ అయితే కనిపించాలి. బికాస్ యూనిట్కి 1 మార్క్ ఉంది అంటే సైడ్ హెడ్డింగ్ కనిపించాలి. యూనిట్స్ రాసావు, మరి యూనిట్స్ ఏం లేవు కదా, ఇప్పుడు ఏం చేయాలి, యూనిట్స్ ఏం లేకపోతే ఏం చేస్తావు, నో యూనిట్స్ అని రాయాలి. అక్కడ యూనిట్స్ లేకపోతే నో యూనిట్స్ మెన్షన్ చేయాలి. సైడ్ హెడ్డింగ్ లేదా ఎక్స్టర్నల్ మార్క్ ఇవ్వలేడు, గుర్తుపెట్టుకో. ఓకే, నెక్స్ట్ వైవా వోస్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్టర్నల్. యూజువల్గా జరిగేది ఏంటి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఎంసెట్లో వెయిటేజ్ లేనప్పుడు ఐపీఈలో మార్క్స్ అవసరమా అని. అది ఇక్కడ పనికొస్తుంది అనమాట. ఇక్కడ ట్రిక్ ఏంటంటే, నీకు ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్లో 60 out of 60 వచ్చాయా, ఫస్ట్ ఇయర్లో నీ టోటల్ 460 దాటిందా, ఇలాంటి క్వశ్చన్స్ యూజువల్గా ఎక్స్టర్నల్ అడుగుతారు. నీకు గనక ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ 59, 58, 60 వచ్చాయి అంతే, నీ వైవా బోస్ ఇంకేమీ ఉండదు. వైవా అంటే ఏం లేదు, ఎక్స్టర్నల్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. కొంతమంది ఏంటి అంటే నీకు వచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాని మీద బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో వైవాకి అయితే మీరు పెద్దగా స్పెషల్గా ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఐపీఈ ఎగ్జామ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కదా, దానిలో నుంచి మాత్రమే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో వైవా గురించి ఏమాత్రం భయపడద్దు. ఎక్స్టర్నల్ అడిగిన క్వశ్చన్స్కి కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పండి. ఒకవేళ తెలియకపోతే, సార్ మేడం నాకు ఈ క్వశ్చన్ రావట్లేదు, మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతారా అని మర్యాదగా అడగండి. వాళ్ళు అలాగే కన్విన్స్ అయిపోయి ఫ్లాట్ అయిపోతారు అంతే అనమాట. ఓకే, నెక్స్ట్ రికార్డ్ రాస్తారు కదా మీరు, మీ అందరూ ఈ పాటికే రికార్డ్ రాసేసి ఉండాలి. సో రికార్డ్స్ అన్ని ఫినిష్ చేసి పెట్టుకుంటారు కదా. రికార్డ్కి ఎన్ని మార్క్స్, రికార్డ్కి 4 మార్క్స్, వైవాకి 5 మార్క్స్. వైవా క్వశ్చన్స్కి 5 మార్క్స్, రికార్డ్కి 4 మార్క్స్. సో రికార్డ్లో ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా మీ సర్టిఫికేట్ పేజ్, దాంట్లో మీ కాలేజ్ యొక్క స్టాంప్ ఉండాలి,
మీ హాల్ టికెట్ నెంబర్ రాసి ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకోండి. ఓకే, రికార్డ్ లోపల అన్నీ పర్ఫెక్ట్గా రాసేసుకుని ఉంచుకుంటారు కదా మీరు ఎలాగూ. సో రికార్డ్కి 4 మార్క్స్ ఉంటాయి. రికార్డ్ మర్చిపోయి వెళ్ళారా 4 మార్క్స్ కట్ అయిపోతాయి. సో జాగ్రత్తగా రికార్డ్ అనేది సబ్మిట్ చేయండి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ప్రికాషన్స్. ఓకే, సో చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎంటీ టేబుల్ రాస్తారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు రాయాల్సిన సైడ్ హెడ్డింగ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఎయిమ్ అంటే ఏంటి? మీరు రాయాల్సిన మీకు ఇచ్చిన క్వశ్చన్. ఆపరేటస్, ఎదురుగుండా ఏ ఆపరేటస్ కనిపిస్తే అవి రాసేయండి. ఓకే, లేదు ఒక్కొక్కసారి మీ ఎక్స్పెరిమెంట్ దగ్గర మీరు నిలబడరు, చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, నీకు వచ్చింది లెన్స్ అయితే నువ్వేమో ఎదురుగుండా వెర్నియర్ క్యాలిపర్స్ ఉందని వెర్నియర్ క్యాలిపర్స్ రాస్తావు కాదు, కొంచెం కొద్దిగా లైట్గా వాడండి. ఓకే, సో ఆపరేటర్స్ తర్వాత ఏం రాయాలని చెప్పాను? ఫార్ములా. తర్వాత మీకు కావలసిన ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రమ్స్. ప్రతి సైడ్ హెడ్డింగ్ కనిపించాలి. ఓకే, సో మార్క్స్ అన్ని అనాలిసిస్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం సైడ్ హెడ్డింగ్ లేదా మీకు మార్క్ పడదు, సైడ్ హెడ్డింగ్ పెట్టండి, రాయండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చాలామంది ఏమనుకుంటారు అంటే వేరు దారులు ఎవడి పద్ధతులు వాడు వాడేసుకుందాము, ఉందిలే మన ఎగ్జామ్ సెంటర్ ఆపోజిట్లోనే మైక్రో జిరాక్స్ మెషిన్ ఉంది, మనకి వర్కౌట్ అయిపోద్ది, ఇలాంటివి అసలు పెట్టుకోవద్దు. ఈ మధ్యన చాలా 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 స్ట్రిక్ట్ అయిపోయింది. ఒకే సెషన్లో 2-3 సార్లు స్క్వాడ్స్ విజిట్ చేస్తారు. స్క్వాడ్ చాలా సడన్గా విజిట్ చేస్తారు. ఒకవేళ స్క్వాడ్కి గనక దొరికిపోయినా లేదా ఎగ్జామ్లో సెంటర్లోనే ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళకి దొరికిన చాలా చాలా అవమానంగా ముందు మీ పేరెంట్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఎలాంటి సైడ్ రూట్స్ మీరు ఫాలో అవ్వద్దు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్స్టర్నల్, అక్కడ మీకు దేవుడు అనమాట. ఆయన ఏం చెప్తే అది కామ్గా ఫాలో అయిపోండి. ఎలాంటి ఈగోలకి వెళ్ళొద్దు. ఎక్స్టర్నల్ తిట్టాడా, సారీ సార్, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి అని అనండి. యూజువల్గా ఎక్స్టర్నల్స్ అందరూ హెల్ప్ చేస్తారు. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ 1 డే ఆర్ 2 డేస్ స్పెండ్ చేయండి. మీ దగ్గర ప్రాక్టికల్ మాన్యువల్ ఉంటుంది కదా, ప్రాక్టికల్ మాన్యువల్ ఒకసారి ఓపెన్ చేసి ప్రతి ఎక్స్పెరిమెంట్కి మనం ఏవైతే సైడ్ హెడ్డింగ్స్ చెప్పుకున్నామో అవన్నీ మెమరైజ్ చేసుకుని వెళ్ళండి. ప్రొసీజర్ చదవద్దు, ప్రికాషన్స్ చదవద్దు. మీరు నేర్చుకుని వెళ్ళాల్సింది ఏంటి? కేవలం ఫార్ములా, సర్క్యూట్ డయాగ్రమ్, టేబుల్, ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుని వెళ్ళండి, చాలు. ఓకే, సో ప్రతి ఎక్స్పెరిమెంట్ మెమరైజ్ చేసుకోండి. మనకి తెలంగాణ వాళ్ళకైతే February 15th నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. అదే ఆంధ్రాలో అయితే February 26th నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. సో February 15th ఎవరికైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఈ 12th సండే ఒక్కసారి కూర్చోండి, మాన్యువల్స్ అన్నీ ఓపెన్ చేసి కొంచెం మెమరైజ్ చేసుకోండి. ఎందుకంటే సిచ్యువేషన్స్ టఫ్ అయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత హెల్ప్ అవుతుంది మీకు. సో మెమరైజ్ చేసుకోండి. అలాగే ఆన్సర్స్ మీరు గుర్తుపెట్టుకుని వెళ్ళండి మ్యాక్సిమం. ఓకే, సో సింపుల్ పెండ్యులం నేను ఆల్రెడీ ఒక ట్రిక్ చెప్పాను. సింపుల్ పెండ్యులంలో ట్రిక్ ఏంటి అంటే సింపుల్ పెండ్యులం టేబుల్లో లాస్ట్ L/T² కాలం ఉంటుంది కదా, అది ఖచ్చితంగా 24.25 పాయింట్లో వస్తే గనక మీ ఆన్సర్ G వాల్యూ 980 cm/s² వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చూసుకోండి. పిఎన్ జంక్షన్ డయోడ్ అంతకంటే ఈజీ ఇంకొకటి ఉండదు అనమాట. పిఎన్ జంక్షన్ డయోడ్లో ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ ఉంటుంది కదా. సో గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి పిఎన్ జంక్షన్ డయోడ్లో? గ్రాఫ్ ఇక్కడ కరెంట్ తీసుకోవాలి, ఇక్కడ పొటెన్షియల్ తీసుకోవాలి, ఇది ఫార్వర్డ్ బయాస్ రీజియన్, ఇది రివర్స్ బయాస్ రీజియన్. సో గ్రాఫ్ అనేది ఇలా రావాలి మీకు, అవునా? ఫస్టే గ్రాఫ్ గీసేసుకోండి, దానిని బట్టి మీరు పొటెన్షియల్ కరెంట్ టేబుల్ వేసుకోండి. ఇందులో ఉండే టేబుల్ ఏంటి? ఒకటే టేబుల్. ఫార్వర్డ్ బయాస్కి ఒక టేబుల్ ఉంటుంది, అది కూడా ఏంటి? వోల్టేజ్ కరెంట్. రివర్స్ బయాస్కి ఇంకొక టేబుల్ ఉంటుంది, ఇక్కడ కూడా వోల్టేజ్ కరెంట్. సో వోల్టేజ్ కరెంట్ వాల్యూస్ మ్యానిపులేట్ చేసుకోవచ్చు కదా. సో గ్రాఫ్ను బట్టి మనం ఆల్రెడీ తెలిస్తే గనక. అలాగే ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ మైక్రో ఆంపియర్స్లో ఉండాలి, రివర్స్ బయాస్లో కరెంట్ మిల్లీ ఆంపియర్స్లో ఉండాలి. సో దానిని బట్టి గ్రాఫ్ని గీసేసుకోవచ్చు, మీకు ప్రాబ్లం ఏం లేదు. నీకు ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి అనేదైతే ఎవ్వరు ఎక్స్టర్నల్ మిమ్మల్ని స్ట్రెస్ చేయరు. సో మెమరైజ్ చేసుకుని వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయక్కర్లేదు. మీరు ఖచ్చితంగా ఒక 1.5 డే లేదా ఒక 2 డేస్ స్పెండ్ చేయండి ప్రాక్టికల్స్ మీద. హ్యాపీగా చాలా ఈజీగా స్మూత్గా ప్రాక్టికల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఏపీ వాళ్ళకైతే ఇంతవరకు సిలబస్ మీద క్లారిటీ రాలేదు కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 100% సిలబస్ నేర్చుకుని వెళ్ళాలి.
అయితే తెలంగాణ వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఇయర్లో ఓన్లీ 30% సిలబస్ ఉంది. సో ఓన్లీ టీఎస్ బోర్డ్ వాళ్ళకి మాత్రమే, BOARD టీఎస్ బోర్డ్ వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్, ఫస్ట్ ఇయర్లో మీకు 70% సిలబస్ మాత్రమే ఉంది. ఫస్ట్ ఇయర్లో 70% సిలబస్ ఉంది. సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి మాత్రం ఫుల్ 100% సిలబస్ ఉంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్లో 70% సిలబస్కే ఎగ్జామ్ రాశారు కాబట్టి. సో డిలీటెడ్ ఏమున్నాయి ఇందులో, సో డిలీటెడ్ ప్రాక్టికల్స్ ఏమున్నాయి అంటే ఒకటి మనకి అపారెంట్ ఎక్స్పాన్షన్ అని ఉంటుంది. అపారెంట్ ఎక్స్పాన్షన్, ఓకే. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్, అపారెంట్ ఎక్స్పాన్షన్, సర్ఫేస్ టెన్షన్, అలాగే మనకి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్. ఈ మూడు కూడా డిలీటెడ్ సిలబస్లోకి వస్తాయి. సో తెలంగాణ బోర్డ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇవి మీకు మాన్యువల్లో కనుక చూసుకుంటే ఇవి క్వశ్చన్ నెంబర్ 16, 17, 18, 19 ఇవి డిలీటెడ్. 16, 17, 18, 19 క్వశ్చన్ నెంబర్స్ ఉన్నవి డిలీటెడ్. ఈ 4 ఎక్స్పెరిమెంట్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, కేవలం టీఎస్ బోర్డ్కి మాత్రమే అప్లై అవుతుంది. ఏపీ బోర్డ్ వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఏపీ బోర్డ్కి సంబంధించి మాత్రం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 100% సిలబస్ నేర్చుకుని వెళ్ళండి. సో ఈ మాత్రం టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ చాలా జాగ్రత్తగా, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా వినయంగా, వినమ్రంగా ఉండండి. ఓకే, మీరు ఎంత తగ్గి ఉంటే ఎక్స్టర్నల్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు మార్క్స్ అంత ఈజీగా అవార్డ్ చేస్తారు. ఎలాంటి ఇన్డిసిప్లిన్కి పాల్పడద్దు, ఎలాంటి డిస్కషన్స్ పక్క వాళ్ళతో పెట్టుకోవద్దు. పక్క వాళ్ళు మైక్రోజిరాక్స్లు వాడుతున్నారు కదా అని చెప్పి మీరు వాటి మీద టెంప్ట్ అవ్వద్దు. జస్ట్ 2 days స్పెండ్ చేయండి. ఏమేమి నేర్చుకోవాలని చెప్పాను? కేవలం సర్క్యూట్ డయాగ్రామ్, మోడల్ గ్రాఫ్, ఫార్ములా, టేబుల్, ఇంతే. ఇంతకంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వద్దు. చిన్న చిన్న హెల్ప్ కావాలా, లోపల మీకు ఎక్స్టర్నల్ చిన్నగా చెప్తారు, ఇది ఇలా చేయండి, ఇది ఇలా చేయండి, అప్రాక్సిమేట్గా ఈ వాల్యూ వస్తుంది అనేది మీకు చెప్తారు. సో ఒక 20 ఎక్స్పెరిమెంట్స్ని గుర్తుపెట్టుకుని వెళ్ళడం అనేది అంత కష్టమేమీ కాదు. బికాస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు నేర్చుకున్నవే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంతకంటే ఈజీ ఇంకొకటి ఉండదన్నమాట. 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ ఫార్ములా సేమ్గానే ఉంటాయి. ఒకటేమో h/d³ ఉంటుంది, ఒకటేమో 2h/d³ ఉంటుంది. సో చాలా ఈజీగా చిన్న చిన్న వాటిని గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మీరు ల్యాబ్కి వెళ్ళండి, చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. అలాగే ఎక్స్టర్నల్ చెప్పిన మాట వినండి. వైవా వాస్ క్వశ్చన్స్కి ఏమీ భయపడక్కర్లేదు. వచ్చిన వాటిని ఆన్సర్ చేయండి, రాని వాటికి సార్ ఇంకొక క్వశ్చన్ అడుగుతారా అని చెప్పి రిక్వెస్ట్ చేయండి. మోస్ట్లీ వైవా వాస్ కష్టంగా ఉండవు, జస్ట్ 2-3 క్వశ్చన్స్లో ఫినిష్ చేసేస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా బాగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి, 30 out of 30 తెచ్చుకోండి. సైడ్ హెడ్డింగ్స్ విషయం మర్చిపోవద్దు, అన్నీ మెమరైజ్ చేసుకుని మైండ్లో పెట్టుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద టుడేస్ క్లాస్. వేదాంతు తెలుగు ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి. బికాస్ మీలాగా అందరూ కూడా 30 out of 30 తెచ్చుకోవాలనే మా కోరిక. సో కీప్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ ఆల్.